వెళ్ళలేని దేశాన్ని దేవుడిని ఇన్వాల్వ్ చేశారు కనుక దేవుడు ఏం చేశాడు తెలిసిన వాళ్ళని, ఏ దేశంలో ఏది జరగాలన్నా దేవుని చిత్తం లేకుండా జరగదు. ఆయన ఏమైనా ఏదో మనకులాంటి చిన్నోడు అనుకున్నారండి దేవుడు అంటే. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి కానీ ప్రపంచానికి కానీ అర్థం కాలేదు. అందుకే దేవుడు అంటే ఏంటో అప్పుడప్పుడు ఇలాంటివి చూపిస్తేనే తప్ప దేవుడు అంటూ తెలియదండి. సృష్టిలో ఏ విపత్తు జరగాలన్నా దేవుని చిత్తం లేకుండా రాదు, అనుమతి లేకుండా. దెయ్యానికి సంబంధమైంది ఏమీ లేదు. సృష్టి దేవుడు మాట అంటుందా, దెయ్యం మాట అంటుందా? మనం ఒక్కలమేనండి దెయ్యం మాట అనేది. ప్రపంచంలో ఏ ఆకు కూడా దేవుడి మాట తప్ప దెయ్యం మాట విందో. దెయ్యానికి ఆ సృష్టికి సంబంధం లేదు. ఒక నక్షత్రం కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక చందమామ కానీ, ప్రతిదీ దేవుడి మాట అన్నది. జంతువుల్లో, సృష్టిలో, మొక్కల్లో కూడా దేవుడి మాట, అన్ని దేవుడి మాట ఉన్నాయి. దయచేసి మీరు గమనించండి, దెయ్యం మాట వినేవాడు ఒక్కడే ఒకడు ప్రపంచంలో మనిషి.